ఆడియో ఈ పాటకి ఒక పాటని కాదు అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తమన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాడతాను, చివరిలో పాడతాను. ఆడియో లాగే సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటూ, రవితేజ గారికి రాయడం అంటే భాస్కర్ భట్ల అన్నయ్య చెప్పినట్టు ఒక ఇన్స్పిరేషన్. అంటే నా పేరు రామజోగయ్య శాస్త్రి ఉంటుంది, నిజంగా ఆయనతో ఐడెంటిఫై అయితే నాకు కొంచెం మాస్ కలర్ అంటుతుందేమో అని కోరిక. సో అట్లా ఎగబడి రాసాము పాట. ఓయ్ 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 పిల్ల వంకర పిల్ల, ఒడిసేల రాయల్లే పైకి దుంకొద్దె పిల్ల. ఓయ్ 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 పిల్ల వంకర పిల్ల, మడిసేలో మగోళ్ళ జోలి కల్లొద్దె పిల్ల. సుయి 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 సురుకు ముట్టుద్దే మల్లా. థ్యాంక్ యూ. యజ్ఞంలో పుట్టిన అగ్గిలో నుంచి వచ్చిన తెలుగు మాట్లాడుతున్నాను. అందరూ మనకు అంత సీన్ లేదు, జస్ట్ మస్తు. అది రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు. నిన్నటి వరకు నాకు బాగా కొద్దిగా టెన్షన్ ఉండేదండి. నిన్న గుణశేఖర్ గారు చెన్నై నుంచి వచ్చారని తెలిసి ఎలాగైనా ఆయన దగ్గర కలుద్దాం అనుకున్నాను. ఎందుకు అంటే లక్కీగా ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళాను, సార్ ఏంటి సార్ అన్న. అతను నన్ను ఒక చూపు చూశారు. ఆ చూపులో అర్థమైంది 100 రోజుల సినిమా రా ఇది అని. అంత అంత అతనికి అది ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, బావ కళ్ళల్లో ఆనందం చూశాను అన్నట్టు సార్ కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ నిప్పులు కురిపిస్తున్నాయి, 100 రోజులు నిప్పులు కురిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా నిప్పుగా ఎంత ఫేమస్ అయిందో టైటిల్ నాకు ఒకటి అనిపిస్తుంది. బాలమిత్రుల నుంచి పుట్టిన కసి, ముగ్గురు బాలమిత్రుల నుంచి పుట్టిన కసి అండి. బ్యాచులర్ మిత్రులు బ్యాచులర్ మిత్రులు మా మాస్ మహారాజ్ గారితో పనిచేసినందుకు ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చి, అసలు విషయం చెప్పాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడితే సినిమా కలిసి వస్తుందండి. ఈ స్టేజ్ మీద నేను మాట్లాడితే నాకు కలిసి వస్తుంది, మంచి బేరాలు కుదిరితే. పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, సి కళ్యాణ్ గారు, సాగర్ గారు, గౌతమరాజు గారు, అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు అండి. అలాగే గుణశేఖర్ గారికి ప్రత్యేకంగా నేను, అంత పెద్ద ఆయన చూడాలనుంది, మా మెగాస్టార్తో సినిమా చేసి సూపర్ డూపర్ ఇచ్చారు. అంతే రేంజ్లో మా మాస్ మహారాజ్ గారికి, మా అన్నయ్యకి నిప్పు అదే రేంజ్లో ఉంటుంది. థ్యాంక్స్ టు గుణశేఖర్ గారు. అది ఎలాగే ఉంటుందండి, మాస్ మహారాజ్ గారిని చూడంగానే అది వచ్చేది అదే. ఇందాక కంట్రోల్ చేశారు, పైగా పెద్దలు కొంచెం సీరియస్ చూస్తున్నారండి. అవగొట్టేస్తాను, చేతులు కూడా షేక్ అవుతున్నాయి. 100 days ఫంక్షన్లో వేరే వాళ్ళతో విజిల్ వేయిస్తాం. థ్యాంక్ యూ. ఫైర్ బ్రాండ్ అంటే మనం స్పోర్ట్స్ ఫీల్డ్లో సచిన్ టెండూల్కర్ని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటాం. సినిమా ఇండస్ట్రీలో రవితేజ గారిని ఫైర్ బ్రాండ్ అని పిలుస్తుంటాం. యాక్చువల్గా ఆ ఇన్స్పిరేషన్తోనే నిప్పు అనే టైటిల్ వచ్చింది నాకు. సో అలాంటి ఆయన ఇమేజ్ని, ఆయనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ని, ఆయనలో ఉన్న ఎనర్జీని వాడుకుంటూ నా శైలిలో ఒక మంచి కథని హానెస్ట్గా చెప్పడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ దానికి సంబంధించి మాట్లాడుకోవాలంటే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ దాటి ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకి మొట్టమొదటిసారిగా చేరువైన చిత్రం చూడాలని ఉంది. ఇప్పటికీ వాళ్ళు నాకు ఇచ్చిన మెమెంటో నా దగ్గర ఉంటుంది. ఆ తర్వాత ఓవర్సీస్ ప్రేక్షకుల్లో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారా అని దాని స్టామినా చూపించిన సినిమా ఒక్కడు. అలాగే ఇప్పుడు రవితేజ గారు, నేను, చౌదరి ముగ్గురం కలిసి మా మొదటి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో మంచి విజయాన్ని నమోదు చేసుకుంటుందని ఆశిస్తున్నాను. ఇంకా చౌదరి గురించి చెప్పాలంటే లాస్ట్ టైమే చెప్పాను, తను చాలా కంఫర్టబుల్ ప్రొడ్యూసర్. అంటే ఈ సినిమా తర్వాత చాలామంది దర్శకులు చౌదరి నిర్మాణంలో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అలాగే చాలామంది దర్శకులు నిర్మాతలుగా నన్ను సినిమా చేయమని అడిగినా ఆశ్చర్యం లేదు. సో మేము ముగ్గురం కేవలం ఇది ఫ్రెండ్షిప్ అనే ఒక దీంతో, అంటే దాన్ని ఏదో ఆబ్లిగేషన్గా తీసుకొని చేసిన సినిమా ఎంత మాత్రం కాదు. నేను ఒక కథ చెప్పడం, అది వాళ్ళిద్దరికీ నచ్చటం, నచ్చిన పిమ్మటే ఈ కథని నిప్పుగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందుకని మా ఈ సిన్సియర్ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు యాక్చువల్గా. ఈ సినిమా నాకు, మా చౌదరికి, గుణశేఖర్ గారికి, అందరికీ, రైటర్ శ్రీధర్, గౌతమ్ రాజు గారు ప్రత్యేకంగా వచ్చేది ఏంటండి, మంచి పేరు తెచ్చిపెట్టాలని,
మా చౌదరికి అట్ ద సేమ్ టైం ఓవర్సీస్ రిలీజ్ చేసే మా సుబ్బారావు గారికి సుప్రీం సుబ్బారావు గారికి బాగా డబ్బులు తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా కావాలి అని చౌదరి గారిని అడగంగానే మారు మాట్లాడకుండా మాకు ఫస్ట్ సైన్ చేశారు. దానికి చాలా కృతజ్ఞతలు. అలాగే ప్రసన్నయ్య గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఈ సినిమా మాకు ఇవ్వడంలో. ఓవర్సీస్లో నేను ఫస్ట్ 1998లో నేను అమెరికా వెళ్ళాను. థియేటర్లోకి వెళ్ళి సినిమా చూద్దామంటే ఫస్ట్ నా సినిమా కనపడలేదు ఎక్కడ థియేటర్లో కూడా. ఇదేంటి ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక థియేటర్లో సినిమా కనపడలేదు అని ఆలోచిస్తే వీడియో బిజినెస్ అప్పట్లో వీడియో డివిడీలు రిలీజ్ చేసేవాళ్ళం. ఇది ఇలా కాదు, థియేటర్ తీసుకెళ్ళి ఆడియన్స్కి థియేటర్ చూపించాలి అని కళ్యాణయ్యకి 2000లో ఫోన్ చేశాను. అన్నయ్య రాజశేఖర్ సినిమా ఒకటి ప్రింట్ ఫ్రీగా పంపించాడు అప్పట్లో. ఫస్ట్ కళ్యాణయ్య ఒక సినిమా ప్రింట్ ఫ్రీగా పంపించి అక్కడ థియేటర్లో ట్రై చేయి, నీకెంత వస్తే అంత పంపించు అని ప్రింట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ కూడా ఆయనే పెట్టి పంపించారు. కానీ దురదృష్టవశాత్తు ఎవరు రాలేదు థియేటర్కి. అమ్మా నాన్న తమిళ అమ్మాయి అనే సినిమా మేము ఓవర్సీస్లో చేయడం జరిగింది. పూరి జగన్నాథ్ గారు 3rd ఫ్లోర్లో, మేము 4th ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఓ రోజు కోన వెంకట గారు కింద సినిమా మంచి సినిమా రా ఒకసారి చెయ్యి అన్నాడు. కోన వెంకటన్నయ్యకి కృతజ్ఞతలు ఆ రోజు అలా చెప్పాడు. ఆ సినిమా తీసుకెళ్ళి రవితేజ గారి స్టామినా ఆ రోజు చూసాం అమ్మా నాన్న తమిళ అమ్మాయి ఓవర్సీస్లో. మళ్ళీ ఈరోజు రవితేజ గారి సినిమా చేసే భాగ్యం మాకు కలిగింది.